హలో! హాయ్ ఫ్రెండ్స్. చాలామంది హ్యాపీ న్యూ ఇయర్ మీద ఫోటో ఎడిటింగ్ అయినా, బ్యానర్ ఎడిటింగ్ చేయమని అన్నారు. కాబట్టి మీకు చాలా ఈజీగా ఉండేలాగా నేను 4, 5 ప్రాజెక్ట్ ఇచ్చాను. అవి కొన్ని చిన్న చిన్న మెథడ్ కూడా చెప్తాను. స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను చూడండి. ఓకే. 5, 6 చేసిన నేను. ఓకే. చాలా సింపుల్ ఉంటది. మీ ఫోటో మల్టీ ఫోటోస్ అయినా పెట్టుకోవచ్చు. బ్యానర్‌గా యూజ్ చేసుకోవచ్చు. సొంత మీ ఒక ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఓకే. చెప్పాను కదా! 5, 6 ఇచ్చాను. మీకు కొన్ని ప్రస్తుతానికి కొన్ని చూపిస్తున్నా. ఇంకా ఉన్నాయి. ఓకే. మీరు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకోటి చిన్న చిన్న స్టెప్స్ చెప్తాను. అది ఫాలో చేసి మీరైతే చేసుకోవచ్చు. అది కూడా అలర్ట్ మోషన్‌లోనే. ఎందుకంటే పిక్సార్ట్ కానీ చాలా యాప్స్ ఉన్నాయి. అందులో కూడా చేసేవాడిని. కానీ దీనంత ఈజీగా అవి ఉండదు. మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పోతది కాబట్టి మీకు ప్రాజెక్ట్ ఇస్తాను. ఓన్లీ ఫోటోస్ పెట్టుకుంటే, రీప్లేస్ పెట్టుకుంటే సెట్ అయిపోతది. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఫాంట్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అది యాడ్ చేసుకొని వీడియో ఓపెన్ చేసి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఫస్ట్ మీరు అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేయకండి చెప్తాను ప్లీజ్. ఓకే. నేను డిస్క్రిప్షన్‌లో మీకైతే 5 ఫాంట్స్ అయితే ఇచ్చాను. ఆ ఫాంట్స్ అని ఏందనేది చూపిస్తాను నేను. ఒక ఫోల్డర్‌లో పెట్టుకున్నాను. మీరే కూడా ఇవి మొత్తం గూగుల్ డ్రైవ్‌లో అయితే ఉంటది. సెపరేట్ ఫోల్డర్ పెట్టి ఇస్తాను మీకు గూగుల్ డ్రైవ్. ఒకటే లింక్ మీద క్లిక్ చేస్తే అన్ని ఫాంట్స్ అయితే ఇంపోర్ట్ కాదు వస్తుంది. వచ్చిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కటి ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. ఒక ఫోల్డర్‌లో అయితే పెట్టాను. ఇవి ఎలా యాడ్ చేసుకోవాలనేది అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసి ఏదైనా ఒక రేషియో సెలెక్ట్ చేసిన తర్వాత కింద ప్లస్ ఐకాన్ టెక్స్ట్‌లోకెళ్ళాను. పైన రోబోట్ రెగ్యులర్ ఉంటది అందులోకెళ్ళాను. ఓకే. వ్యూ ఆల్‌లోకెళ్ళాను. కెళ్ళిన తర్వాత నేను డిస్క్రిప్షన్‌లో ఫాంట్ ఇస్తాను కాబట్టి లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ క్లిక్ చేసి మీ మొబైల్ సారీ ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ మళ్ళీ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇప్పుడు నా మొబైల్ అయితే వన్ ప్లస్ ఉంది కాబట్టి దాన్నయితే సెలెక్ట్ చేస్తున్నాం మొబైల్ మోడల్ అనేది. దాంట్లో నేను ఒక సెపరేట్ ఫోల్డర్ పెట్టానని చెప్పాను కదా! ఇక్కడ మనకు దీంట్లోకెళ్ళాను. ఇక్కడ మనకు దీంట్లో కాదు. నేను 2024 అని ఒక ఫోల్డర్ పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి. దీంట్లోకెళ్ళాను. ఇక్కడ 5 ఫాంట్స్ అయితే కనిపిస్తుంది. ఇలాగైతే ఆ ఫాంట్స్ అయితే 5 ఫాంట్స్ అయితే సెలెక్ట్ చేసి యాడ్ చేసుకున్నా. ఓకేనా? యాడ్ అయితే చేసిన తర్వాత ఇప్పుడు బ్యాకొద్దాం. ఓకే. బ్యాకొచ్చిన తర్వాత ఇప్పుడు మెయిన్ పాయింట్‌లోకొస్తాను. మన సబ్‌స్క్రైబర్ పంపించిన వీడియో చేసిన ఫోటోది ఇది ఇచ్చారు నాకు. నేను ఫాంట్ అయితే ఇంతకుముందు ఫాంట్స్ ఉన్నాయి కాబట్టి ఓకే. నేను మీకైతే 5 ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. 4 ప్రాజెక్ట్ ఉంటది. బ్యానర్ టైప్‌లో మీకు చాలా యూజ్ అవ్వచ్చు. అంటే మరీ ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోకండి. బాగానే ఉంటది. ఓకే. ఎందుకంటే కొంచెం ఫాస్ట్‌గానే చేశాను. మనకు టైం కూడా అంత లేదు కాబట్టి. ఇంకోటేందంటే మ్యారేజ్ కూడా ఉంది. మా పెద్దనాన్న కొడుకుది కాబట్టి నాకు వీలు కూడా కాలేదు. ఏదో కొంచెం టైంలో అడ్జస్ట్‌మెంట్ చేసిన. ఓకే. ఇప్పుడు నేనైతే ఇంకోటి వీడియో కూడా చేసిన అది. ఆ వీడియోకి ఒక ఇంక్ వీడియో ఇస్తాను. ఆ వీడియోని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1, 2, 3, 4 4 ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఇవి బ్యానర్‌గా కూడా యూజ్ అవుతుంది. సొంతం మీ సింగిల్ ఫోటో అయినా యూజ్ అవుతుంది. పొలిటికల్ లీడర్‌గా బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా పెట్టుకోనికి ట్రై చేసుకోవచ్చు ఫోటో ఎడిటింగ్‌కి. సో, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిన వీడియోకి ఇప్పుడు చెప్తాను. ఓకే. ఇది ఉంది గదా! ఈ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను మీకు డిస్క్రిప్షన్‌లో. ఫాంట్ అయితే వెరీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటోస్ అయితే ఉంటది. దీనికి కలర్ గ్రేడింగ్ కూడా చాలా మంచిగానే ఉంది ఇది. ఓకే. నేను ఎక్కువ చేంజెస్ అయితే ఏం చేయలేదు. ఒక 2 టెక్స్ట్ ఇక్కడ పాస్టర్ దగ్గర కొన్ని రాంగ్ పెట్ మన సబ్‌స్క్రైబరే కాబట్టి కొంచెం మిస్టేక్ పెట్టారు. నేను అడ్జస్ట్‌మెంట్ అయితే చేసేసినా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉంది. ఓకే. చెప్పాను కదా! ఈ ఫోటో ఎడిటింగ్ అయితే నేను చేయలేదు. ఈ ప్రాజెక్ట్ అనేది మన సబ్‌స్క్రైబర్ సెండ్ చేసిన దాన్ని నేను కొంచెం వీడియో యాడ్ చేసి కొన్ని చేంజెస్ అయితే చేసినా. కొన్ని ఆహ్, కొంచెం కలర్ గ్రేడింగ్ కూడా పెట్టాను. ఓకే. మీరు కూడా పెట్టాలంటే చాలా ఈజీగానే ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నా ఫోటో ఉంది. ఈ ఫోటో ప్లేస్‌లో మీ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఈ ఫోటో ఉంది కాబట్టి ఈ ఫోటోని కాపీ చేసిన. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోకి ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసి, ఈ ఫోటోని రిమూవ్ చేస్తున్నా, తీసేసిన. కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకెళ్ళి ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో సంథింగ్ ఎవరిదైనా కావచ్చు. ఓకే. వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. కానీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోస్ అయితే బాగుంటదని అనుకుంటున్నా నేను. ఓకే. ఎవరైనా ఫోటో పెట్టాలని అనుకుంటే వాళ్ళ ఫోటో అనేది బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే పెట్టండి. పెట్టిన తర్వాత ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. దీనైతే పేస్ట్ చేసిన. పేస్ట్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇప్పుడు నా ఫోటో ఎక్కడైతే ఉందో అక్కడ తీసుకొచ్చి కొంచెం జూమ్ చేసిన. జూమ్ చేసిన తర్వాత ఇక్కడ పెట్టేసిన. చూడండి. ఇదైతే చాలా లింక్ అయితే అయింది. ఓకే. చాలా బాగా అయితే కనిపిస్తుంది. ఓకే. ఇలాగైతే మీరు ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇందులో షార్పెన్ అయితే ఉంటది. ఇది మీకు నచ్చకపోతే రిమూవ్ చేసేయండి. కానీ దీనితోటి కొంచెం
ఏమంటారు అది కొంచెం అట్రాక్టివ్‌గా అయితే ఉంటది. ఆయిల్ టైప్‌లో కనిపిస్తది. కాబట్టి ఉంచండి ఇది. ఓకేనా? ఫస్ట్ అయితే అయిపోయింది. ఒకవేళ దీన్నే మీరు వీడియోగా కన్వర్ట్ చేయాలని అనుకుంటే నేను మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను. వీడియో కొన్ని బ్యాక్‌గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఇస్తాను. మీకు యూజ్ అవుతుంది. డెఫినెట్‌లీ యూజ్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో అయితే ఉంటది. ఇంక వీడియో. ఓకే. ఇది కొంచెం ఎక్స్‌ట్రా పార్ట్ కట్ చేసి దీన్ని జూమ్ చేసి బ్లెండింగ్‌లోకెళ్ళి లైటింగ్‌లోకెళ్ళికెళ్తే ఇక్కడ వీడియోలాగా అయితే కన్వర్ట్ అవుతుంది. బ్లెండింగ్ కాదు. మల్టీప్లెక్స్ యూజ్ చేయండి. ఒక వీడియోలాగా అయితే కన్వర్ట్ అవుతుంది. దీన్ని కొంచెం మీరు ఎక్కువ పెట్టాలంటే ఎక్కువ అడ్జస్ట్‌మెంట్ అనేది జరుపుకొని పెట్టుకోవచ్చు. ఓకేనా? నేను కొంచెమే చెప్పేసాను. ఓకే. ఇప్పుడు ఒక ఫోటో గురించి అయితే అయిపోయింది మనకు. ఓకే. సరే ఈ ఫోటో డిలీట్ చేస్తా. ఓకే. ఒకటైతే అయిపోయింది. ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్ గురించి చెప్తాను. ఇది బ్యానర్ టైప్‌లో ఉంటది. ఈ సెకండ్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే. ఇందులో అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ అయితే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను మీకు. ఫాంట్ అయితే డిస్క్రిప్షన్ నుంచి అయితే డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీకు ఫోటో ఎలా యాడ్ చేసుకోవాలో ఇక్కడ షేప్స్ అయితే ఉంటది. షేప్ తోటి మీ ఫోటో చాలా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ చాలా మందికి చాలా తెలుసు. ఎగ్జాంపుల్‌గా ఒక ఫోటో కూడా యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఎవరిదైనా సంథింగ్ ఒక ఫోటో యాడ్ చేద్దాం. ఎవరిదంటే ఓకే. ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోని కొంచెం సైజ్ తక్కువ చేసినా, ఈ ఫోటో ఎక్కడైతే పెట్టాలని అనుకుంటున్నారో అక్కడ తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత టోటల్ కిందకైతే తీసుకురండి. బ్యానర్ దగ్గర. ఇప్పుడు ఆ ఫోటోని ఈ షేప్ ఉంది కదా! ఆ షేప్‌ని మీరు యాడ్ చేసిన ఫోటోని 2 సెలెక్ట్ చేసి సెంటర్ ఆప్షన్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడైతే మనకైతే సెట్ అయితే అయిపోతుంది ఫోటోకి. చాలా ఈజీగా అయితే మీరైతే చేసుకోవచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ప్రతి ఒక్క దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈజీగా వన్ బై వన్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇందులో ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలి, పైన కానీ ఏమైనా పీఎన్‌జీ ఫోటోస్ లెఫ్ట్ సైడ్ కానీ, రైట్ సైడ్ కానీ పెట్టాలంటే పెట్టుకోవచ్చు. అందుకోసమే ప్లేస్ అయితే ఉంటది. చాలా బాగుంటది. పెట్టాలని అనుకుంటే పెట్టుకోవచ్చు. ఓకే. ఇదైతే సెకండ్ ప్రాజెక్ట్ కూడా అయిపోయింది. థర్డ్ ప్రాజెక్ట్ గురించి చెప్తాను. ఇది పవన్ కళ్యాణ్ సార్ లాగా అయితే ఉంటది. ఇది నాకు బాగా నచ్చిన ప్రాజెక్ట్ ఇది. ఓకే. ఇందులో అయితే చాలా సింపుల్ ఉంటది. షేప్స్ అయితే ఉంటది. షేప్స్‌లో 8 ఫోటోస్ వరకు అయితే అవుతుంది. ఎక్కువగా చేసుకోవాలంటే పైన కూడా పెట్టుకోవచ్చు. కానీ ఆ లుక్ అనేది రాదు. ఇందులోనే పెట్టడానికి ట్రై చేయండి. ఇంకా ఏమైనా చేంజ్ చేసుకోవాలి, ఇంగ్లీష్‌లో టెక్స్ట్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు. ఫాంట్ అని చెప్పేసాను. పీఎన్‌జీ యాడ్ చేసుకోవాలంటే పవన్ కళ్యాణ్ సార్ పీఎన్‌జీ రిమూవ్ చేసి మీకు నచ్చిన వాళ్ళది పెట్టుకోండి. లేకపోతే మీదే పెట్టుకోండి. ఓకేనా? ఇది కూడా అయిపోయింది. ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ ఇది రేవంత్ రెడ్డి సార్‌ది ఉంటది. ఇది కూడా చాలా బాగానే ఉంటది. ఇందులో 2 ఫోటోస్ అయితే యూజ్ చేసిన. ఈ ఫోటోస్ కూడా రిమూవ్ చేసి మీరు లెఫ్ట్ సైడ్ కానీ, రైట్ సైడ్ కానీ పీఎన్‌జీ యూజ్ చేయాలంటే పీఎన్‌జీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? చాలా ఈజీగా అయితే ఉంటది. పెద్ద మీకు ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకే. ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. మాక్సిమం ఈ ప్రాజెక్ట్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఫాంట్ అయితే ఇంతకుముందు చెప్పాను. ఇంతే. ఈ వీడియోని ఈజీగా, సింపుల్‌గా సేవ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే. ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా కావాలంటే బ్యానర్ చెప్పండి. నేను మీకు ఫ్రీగా టెలిగ్రామ్‌లో ఫోటోస్ కానీ, బ్యాక్‌గ్రౌండ్ కానీ పెట్టడానికి ట్రై చేస్తా. కామెంట్ చేయండి. జై హింద్.